నమస్తే, నేను సిరి. 'పుష్ప 1' అప్పుడు సుకుమార్ గారు ఎలాంటి హడావిడి లేకుండా సినిమానైతే తీసుకొచ్చారు. సో, అది ఎలాంటి హిట్ అయింది అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప 2' విషయంలో కూడా అలానే చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు ఏంటంటే అప్పుడు జరిగిన మిస్టేక్సే మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ అవుతున్నవేమో అని అనిపించేలాగా సుకుమార్ గారు వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఇంతకీ సుకుమార్ గారు 'పుష్ప 2'లో చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తే 'పుష్ప 1' ఎంత పెద్ద హిట్ అయింది. పాన్ ఇండియా అంటే అంచనాలను మించి ఆ సినిమా హిట్ అవ్వడం మనం చూసాము. సింపుల్గా వచ్చింది, అది అసలు ఏంటి 'పుష్ప' ఏంటి అని కూడా అనుకున్నారు ట్రైలర్. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి 'పుష్ప 2' కూడా సుకుమార్ గారు ఈవెంట్స్ కంటే ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి, ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి, దానికి కూడా అటెండ్ అవ్వడానికి టైం లేదు అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనుకున్న డైరెక్టర్ గారు అటెండ్ అవ్వకపోతే మరి ఎలా? లెక్కల మాస్టర్ ఆయనకి ఇండస్ట్రీ పెట్టిన ముద్దు పేరు. కానీ ఆయన పర్ఫెక్షన్ అండి. అంటే ప్రతీదీ మన రాజమౌళి గారిని జక్కన్న అంటారు, ఈయన్ని లెక్కల మాస్టర్ అంటారు. ప్రతి లెక్క తేలాల్సిందే ఆయనది. ఆ శేషం మిగిల్చకూడదు, క్లియర్ కట్గా ఉండాలని ఆయన తలంపు. సో దాన్ని చాలా సినిమాల్లో కొంచెం వెటకారంగా కూడా చూపిస్తారు, బట్ ఆయన కూడా అది యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే గద్దలకొండ గణేష్ సినిమా క్లైమాక్స్లో ఈయన సినిమాల్లోకి వెళ్ళి హీరో అవుతాడు. హీరో కమ్ విలన్గా ఉన్న హీరో క్యారెక్టర్ ఆఖరికి ఈయన చంపాలనుకున్న విలన్స్ కూడా వచ్చి మాకు సినిమాలోకి తీసుకెళ్ళిపోవాలంటే అప్పుడు లాస్ట్లో క్లైమాక్స్లో షూట్ అవుతుంటే ఏంటి గణేష్ నీకు 45 degreesలో పట్టుకోమన్నా కదా, నువ్వు 35 degrees పట్టుకున్నావు, కొంచెం పైకి ఎత్తాలి అంటే లెక్కలు అట్లా చెప్తున్నట్టుగా కొంచెం కామెడీగా చూపించారు మన హరీష్ శంకర్ గారు. అయితే ఇక్కడ 'పుష్ప 1' మీరు అన్నట్టు అసలు ఒక మేనియా క్రియేట్ చేసింది. మనకన్నా బాలీవుడ్లో అయితే బీభత్సం. అరే ఎవడే అబ్బా ఈ ఆర్టిస్టు సూపర్గా చేస్తున్నాడు, బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, 80sలోకి తీసుకెళ్ళిపోయాడు ఒక్కసారి. దానికి తగ్గ డ్యాన్స్, అన్నీ అంటేనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అన్నీ బాడీ లాంగ్వేజ్, మాట ఈ తూరి అన్నట్టు. అంటే మనం ఈసారి అంటాం, మన వాళ్ళు ఈ తూరి అంటారు. రాయలసీమ కంప్లీట్గా, రాయలసీమలో కూడా మీరు అన్నట్టు చిత్తూరు అనంతపురం బార్డర్ యాక్సెంట్ కంప్లీట్ దించేశాడు ఆయన, ట్రైన్ అని కూడా పెట్టుకొని. అది మనం ఇంకా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళకి అక్కడ అలా ఉంటుందో ఉండదో తెలియదు కానీ, సో వాళ్ళకి కూడా బీహార్ హిందీ ఒకలాగా ఉంటుంది, మధ్యప్రదేశ్ హిందీ మహారాష్ట్ర కాదు మళ్ళీ మధ్యప్రదేశ్ హిందీ ఒకలాగా ఉంటుంది. సో అట్లా కొంచెం ఏదో బీహార్ హిందీ అంటే కొంచెం తెలుగు భాషలో కొంచెం యాస ఎక్కువ ఉండేలాగా ట్రీట్ చేస్తారు, మాసు రొడ్డ లాంగ్వేజ్ అన్నట్టు. సో మొత్తానికి అలాగే డబ్బింగ్ చెప్పించి అక్కడ కూడా మెప్పించగలిగారు, ఆ మ్యానరిజం తగ్గేదేలే అనేది. అయితే అక్కడ ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని గ్రాఫిక్స్, అంటే ఎర్రచందనం దొంగలు ఏ రంగులో ఉంటాయి అన్నీ అలాగే ఉంటాయా, పడిపోయినప్పుడు వాటర్లో కొట్టుకెళ్ళిపోవడం, అవన్నీ ఒక ఆనకట్ట దగ్గర ఆగడం, డ్యామ్ దగ్గర, ఇట్లా కొన్ని దగ్గరలో మ్యాచ్ చేయగానే కొన్ని అరే ఇది గ్రాఫిక్స్ అని కనిపెట్టేసేలాగా ఉన్నాయి కొన్ని. సో అట్లాంటి ప్రాబ్లం ఈసారి రెక్టిఫై చేస్తారా లేదని డౌటు. అలా కాకుండా 1 week బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆయన ఇంతకుముందే కమిట్ అయిన స్టేజ్ షోస్కి వరల్డ్ టూర్కి వెళ్ళిపోవడం వల్ల ఇది సరిగా పెండింగ్ పెట్టాడని రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి. అలాగని దేవి తక్కువ చేసే మనిషి కాదు, ఎందుకంటే సుకుమార్ అండ్ దేవి కాంబినేషన్ ఆర్య నుంచి నడుస్తూనే ఉంది, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళిద్దరిది సూపర్ కాంబినేషన్. జగడం నుంచి నడుస్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఆర్య ఫస్ట్ అమ్మా, ఆర్య తర్వాత జగడం, తర్వాత ఆర్య 2. సో ఆర్యా నుంచి ఆల్మోస్ట్ 2004 అనుకుంటా, ఇప్పుడు కరెక్ట్గా గుర్తులేదు నాకు. సో అప్పటి నుంచి ఈ ప్రయాణం 20 yearsగా దేవి సుక్కు కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్. అవి ప్రతిదీ కూడా కంపల్సరీగా ఒక ఐటెం సాంగ్, ప్రతి ఐటెం సాంగ్ బ్లాక్ బాస్టర్, ప్రతి సినిమా సూపర్ హిట్. అంటే అలాగా ఒక్కొక్కరికి కొంతమందికి ఆ కాంబినేషన్ అలా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరు కొరటాల శివ గారికి కూడా దేవిశ్రీ కాంబినేషనే, బట్ ఆచార్యకి మణిశర్మ గారిని మార్చారు. అలాగే రాఘవేంద్ర గారు, కీరవాణి గారు గతంలో, రాజమౌళి కీరవాణి గారు, అది ఫ్యామిలీ, ఎలాగో ఫ్యామిలీ కాబట్టి అది పక్క పెట్టండి. సో అట్లాంటి కాలంలో ఈయన సరిగ్గా కొట్టలేకపోతున్నారంటే, ఇప్పుడు ఒక సినిమాని 1000 రోజులు డ్రాగ్ చేస్తే వాళ్ళు సరే ఒక సంవత్సరం వరకు ఉంటుంది అనుకుంటే ఓకే, 3 ఏళ్ళు అంటే 365 × 3 వేస్తే 1000 రోజులు దాటేసిందిగా. 3 yearsగా వాళ్ళు ఒకే ప్రాజెక్ట్ మీద చేయాలంటే మరి మ్యూజిక్ డైరెక్టర్గా వేరే ఛాన్సులు తీసుకోవద్దా, వాళ్ళకి కింద వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవద్దా, మ్యూజిషియన్స్ అందరికీ ఇవ్వద్దా?
ఆయన స్టూడియో మెయింటెనెన్స్, డబ్బులు అని అంతకుముందు కమిటీ అని షెడ్యూల్ ప్రకారం ఉండే స్టేజ్ షోస్ ఇవన్నీ కమిట్ అవ్వాలంటే ఖచ్చితంగా చేయాలి కదా. సో అది ఆ వ్యవహారంలో మేబీ దేవి గారు డిలే అయితే అవ్వచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ దానికి ఒక 2-3 తమన్న పెడదామా, లేదంటే అనిరుద్ని పెడదామా, లేదంటే మణిశర్మ గారిని పెడదామా అని ఏవో రకరకాల టాక్స్ అయితే వచ్చాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు అని. ఆయన న్యాయం చేస్తాడు. సో సుకుమార్ గారు ఏంటంటే లెక్కలు మారుస్తారు, ప్రతిదీ పక్కాగా చెక్కుతాడు కాబట్టి పర్ఫెక్షన్ వస్తుందా లేదా డౌట్ మీద మేబీ ఈ 17th ట్రైలర్ అన్నారు, అది కూడా డౌట్ ఏనేమో అనిపిస్తుంది. డిసెంబర్ డేట్ ఇచ్చేసారు ఆల్రెడీ, డిసెంబర్ 5th సినిమా రిలీజ్ అని. ఇంతవరకు చేయకపోతే నెక్స్ట్ ప్రమోషన్స్ ఏంటి, నెక్స్ట్ ఈవెంట్లు ఏంటి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి, ఇన్ని ఉన్నాయి కదా. ఒక్కొక్కటి మోషన్ పోస్టర్ అని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఆయనకి ఏదైతే ఎన్నికల ముందు నంద్యాల వెళ్ళి రావడమో ఆ ఇష్యూ ఒకటి, అనవసరంగా లేనిపోనివి కొణిదెల ఫ్యామిలీకి, అల్లువారి ఫ్యామిలీకి ఏవో పడట్లేదు లాంటివి ఈ రూమర్స్ క్రియేట్ అవ్వడం, ఇవన్నీ చినికి గాలివాన అవ్వడం, ఇట్లాంటి వీటి మీద సినిమా మీద ఎలా ఉంటుందో ప్రభావం ఉండబోతుందో అన్నది అదొక టెన్షన్ ఉంది. సో ఇవన్నీ పెట్టుకుని లెక్కల మాస్టర్ సుకుమార్ గారు కాస్త టెన్షన్ పడుతున్నారేమో అని ఒక డౌట్. కానీ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది సినిమా. పుష్ప 2 కూడా సూపర్ హిట్ అనే ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే రిలీజ్కి ముందే 1000 కోట్లు మార్కెట్ చేసేసిందమ్మా. ఒక 500 కోట్లు బడ్జెట్ అయి ఉంటే ఆల్రెడీ రిలీజ్కి ముందే 1000 కోట్లు చేసేసింది కదా. 1100 థియేటర్లలో రిలీజ్ అంటే 11,500 థియేటర్స్ వరల్డ్ వైడ్గా. మరి ఎట్లా ఒక్కరోజు ఆడినా చాలు కదా, వాళ్ళ అమౌంట్ వచ్చేసినట్టే కదా. టికెట్స్ బుక్ అయిపోయాయి. ఇప్పుడు మలయాళంలో అయితే ఇంక మరి బన్నీ గారికి ఉన్న క్రేజ్ అని చెప్పాల్సిన లేదు. ఆల్మోస్ట్ ఆల్ మోహన్ లాల్ గారు, మమ్మిట్టి తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న హీరో ఎవడైనా ఉన్నాడంటే మలయాళం నటుడు కూడా అంత లేదేమో, కానీ బన్నీ గారికి అక్కడ ఉంది. అంటే డీక్యూ అంటే దుల్కర్ సల్మాన్ కన్నా ఎక్కువ ఉంది. అది అంటున్నాను నేను. మమ్ముట్టి, మోహన్ లాల్ గారు తర్వాత ప్లేస్ చెప్తున్నాను కదా నేను మీకు. ఇంకా డీకే ఏంటి ఉంది. ఓకే, ఇప్పుడు డీకే, మన కార్తీ, వీళ్ళందరూ ఏంటంటే అన్ని భాషల్లోకి చేసే నటులు, కానీ అక్కడ సూపర్ స్టార్. ఇప్పుడు సూర్య, కార్తీక్ అని పెద్ద సూపర్ స్టార్ కదా అన్నయ్య. సో అలాగే సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది ఇక్కడ మలయాళంలో మన బన్నీ గారికి. పడిగా ఆయన దాన్ని ఏమంటారు, ప్రీ రిలీజ్ షోలకే ఆల్రెడీ ప్రివ్యూస్కి వేస్తారు కదా ఫ్యాన్స్కి, వాటికి ఆల్రెడీ 12,000 టికెట్లు ఎన్నో అయిపోయాయంట కేరళ మొత్తం మీద. సో అంత ఇమేజ్ తీసుకొచ్చుకున్నాక పుష్ప 2కి ఎందుకు తగ్గుతారు? ఇవన్నీ బయట వచ్చే రూమర్స్ ఏమో నా అభిప్రాయం. చూద్దాం. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా లేదని, మరి సుకుమార్ 3 ఏళ్ళుగా ఒకే సినిమా చేస్తున్నారని ఉంది. దానివల్ల హీరో కెరీర్ కూడా కొద్దిగా ఇబ్బందిగా, 3 ఏళ్ళుగా ఒకే సినిమా అంటే. ఆ తర్వాత ఏంటది ఇంకోటి, అది గ్రాఫిక్స్ విషయంలో తేడా ఉందని, లేదంటే ఐటమ్ సాంగ్ ఇంకా పిక్చరైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా అసలు ఎవరు చేస్తున్నారు, సమంత అంత స్థాయి గల హీరోయిన్ ఎవరు, లేకపోతే ఏంటి అని మళ్ళీ వచ్చింది. సమంత ఇది ఎప్పుడో వినపడింది, అనౌన్స్ చేసేసి అంటే పోస్టర్ రిలీజ్ చేశారు, ఎవరో రిలీజ్ చేయబడింది. ఇప్పుడు ఆయనతో సరితూగి డ్యాన్స్ చేయగల యాక్టర్స్ ఎవరు కావాలంటే శ్రీలీల సూపర్ యాక్టర్ డాన్సర్. సాయి పల్లవి కానీ శ్రీలీల కానీ డాన్స్లో కొట్టేవాళ్ళు లేరు వాళ్ళు. సో మరి ఆయనకి ఐటమ్ సాంగ్ పరంగా చేయాలంటే మళ్ళీ ఈవిడే ఉన్నారు. సాయి పల్లవి గారు అయితే ఐటమ్ సాంగ్ చేయరు. సో ఈవిడ చేస్తారనుకున్నారు. అందులో బన్నీతో డాన్స్ అవకాశం అంటే ఏ హీరోయిన్ అయినా ఒప్పుకోవాల్సిందే. సో అది ఒకటి, అది ఇంకా పిక్చరైజేషన్లో ఉందంట. అరే ఒక్కొక్క డేట్ ప్రకటించేశారు, ఇక్కడ 17 పోస్టర్ అంటున్నారు, ఇంకా మాస్టర్ చెక్కుతున్నాడా అంటే మేబీ లాస్ట్ మినిట్ వరకు థియేటర్స్కి వెళ్ళే వరకు కూడా ఏదో చిన్న థాట్ వచ్చిన ఇంప్లిమెంట్ చేస్తారేమో, చేయొచ్చు దాన్ని. అంటే ఈ ప్రతిదీ సినిమా సక్సెస్ కోసమే కదా మా తాపత్రయం అంతా కూడా. అంతేగాని వాళ్ళు ఏదో మోసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోతామని కాదు కదా. సో వస్తుంటాయి. బట్ ఏదేమైనా ఈసారి అనుకున్న డేట్కి మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేయబడుతుంది, రిలీజ్ చేస్తారు కూడా.